హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము టెట్ 2 మరియు డిఎస్లో వచ్చినటువంటి ప్రీవియస్ మ్యాథ్స్ క్వశ్చన్లలో భాగంగా కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. సో ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ ఏముందంటే, సో క్రింది వాటిలో అంతమయ్యే దశాంశం ఏది అని ఇక్కడ చూడండి. ఇక్కడ అంతమయ్యే దశాంశం అంట. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చినటువంటి 1, 2, 3, 4 భిన్నాలలో, సో మనకి ఇచ్చినటువంటి భిన్నాలలో ఏ భిన్నానికైతే హారంలో వచ్చేటువంటి కారణాంకాలు సో 2 కానీ 5 కానీ ఉంటే అది అంతమయ్యే దశాంశ భిన్నం అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది, ఇక్కడ మనకి 1.7/9 ఉంది. ఇక్కడ మరి హారం ఏముంది చెప్పండి, ఇక్కడ సో 9 ఉంది ఇక్కడ. సో మరి 9కి వచ్చే కారణాలు ఏముంటాయి చెప్పండి, 9కి వచ్చే కారణాలు కేవలం 3x3 అనమాట. తర్వాత ఇక్కడ మనం రెండో ఆన్సర్ ఏముంది, 2.3/7 అంటే ఇక్కడ సో హారం మీకు ఏముంది చెప్పండి, ఇక్కడ 7 మాత్రమే హారం ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏముంది, ఇక్కడ సో 3 ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏముంది చెప్పండి, ఇక్కడ 4.3/4లో హారం 4 ఉంది ఇక్కడ. మరి 4 వచ్చే కారణాలు ఏముంది, ఇక్కడ మనకు 4 వచ్చే కారణం కేవలం 2x2 మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఏం చేస్తాం మనము, ఇచ్చినటువంటి ఈ భిన్నాలలో మనము మొదటగా హారానికి కారణాంకాలు కడతాం మనము. ఆ హారానికి వచ్చేటువంటి కారణాంకాలు కేవలము సో 2 కానీ లేకపోతే 5 కానీ ఉంటే ఆ భిన్నం ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే అది అంతమయ్యే దశాంశ భిన్నం అవుతుంది. సో ఈ 2, 5తో పాటు వేరే ఏ కారణాంకాలను మనకు అది అంతము కానీ దశాంశం అవుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇచ్చినటువంటి దాంట్లో మనకి ఆన్సర్ ఏమంటే ఇక్కడ 4th ఆన్సర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హారంలో కేవలం 4 మాత్రమే ఉంది. 4కి వచ్చేటువంటి కారణాలు కేవలం మనకు సో 2 మాత్రమే హారానికి వచ్చేటువంటి కారణాలు ఉన్నాయి. కాబట్టి ఇది మనకు అంతమయ్యే దశాంశ భిన్నం అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మీరు 10వ క్లాస్ ఉన్నటువంటి మొదటి చాప్టర్లో ఉన్నటువంటి సో దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. హారానికి వచ్చే కారణాంకాలు 2, 5 మాత్రమే ఉంటే అది అంతం అవుతుంది. దాంతోపాటు మిగతా ఏ కారణాంకాలు అనేది అంతము కానీ దశాంశ భిన్నం అవుతుంది అనమాట. సో తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ఏముందంటే 27⁻² - 13⁻² ఈక్వల్ ఎంత ఇక్కడ. సో మీకు సూత్రం ప్రకారం చేయండి. లేదంటే సింపుల్గా ఏం చేస్తాం, మనం 27² కనుక్కుంటాం, తర్వాత మనం 13² కనుక్కుంటాం. మనము ఆ తీసేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. మనకు తెలుసు ఆల్రెడీ 27² యొక్క విలువ ఎంత అయిపోయింది, 27 యొక్క స్క్వేర్ యొక్క విలువ ఎంత అంటే 729కి సమానం అనమాట. మైనస్ 13² అంటే ఎంత అయిపోయింది, 169. తీసేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 560 వస్తుంది. కాబట్టి ఆన్సర్ మనకి ఏమంటే ఇక్కడ 560 అనమాట. ఇలా చేయొచ్చు. సో లేదంటే సూత్రం ప్రకారం చేస్తే మనకు తెలుసు సూత్రం ఏమిటంటే సో a² - b² a + b × a - b అనమాట. అయితే మనము సో ఇవి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మనకి ఎలా చేస్తే మనకి వచ్చేటువంటి ఆన్సర్ కావాలి కాబట్టి ఇవి చేసుకుంటూ పోతాం మనం. సో మరొక మెథడ్ ఏమంటే మీకు చెప్తా చూడండి. ఇక్కడ సూత్రం ప్రకారం ఏంటంటే సో 27² - 13² దీన్ని కంపేర్ చేసుకుంటే ఏ అంటే మీకు ఎంత ఉంది, ఇక్కడ 27, b అంటే 13 ఉంది. కాబట్టి ఏం చేస్తాం మనం, a + b ప్రకారం రాస్తే సో 27 + 13 ఇంటూ ఎంత చెప్పండి, ఇక్కడ 27 - 13 అనమాట. 27 + 13 ఎంత చెప్పండి, ఇక్కడ 40 వస్తుంది. 40 × 27 - 13 ఎంత చెప్పండి, 14 అనమాట. ఈ రెండు గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ కూడా మనకు 560 వస్తుంది అనమాట. కాబట్టి ఇలాగనే చేయొచ్చు మనము. అయితే సూత్రం ప్రకారం యాక్చువల్గా చేస్తారా మనం, రాకుండా మీకు సో దీని ప్రకారం చేసినా మీకు ఆన్సర్ మాత్రం వస్తుంది అనమాట. సో తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏమందంటే, ఒక వృత్త వైశాల్యము 616 చదరపు సెంటీమీటర్లు అయితే సో దాని వృత్త పరిధి ఎంత అని మీకు తెలుసా అండి. వృత్త వైశాల్యం ఫార్ములా ఏమంటే πr². πr² చెప్పండి 616కి సమానం అంట. అయితే మనకి గల వృత్త పరిధి కావాలంటే ఫస్ట్ ఏం చేద్దాం, మనము r యొక్క విలువ కనుక్కున్నాం ఫస్ట్. మనకి అందుకోసము ఏం చేస్తాం, మనము π యొక్క విలువ ఎంత రాస్తాం ఫస్ట్. 22/7 π అంటే r² అలాగే ఉంచేస్తాము. తర్వాత ఎంత ఇక్కడ 616 అనమాట. సో r² అలాగే పెట్టేసి సో ఇక్కడ చూడండి, ఇక్కడ 616 సో ఇంటూ ఇక్కడ 22/7 ఉంది. అతను ఏం చేస్తుంది, అది 7/22గా మారుతుంది అనమాట. క్యాన్సిల్ చేద్దాం మనము. సో 11 2 22, 11 5 55, 11 6 66. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే సో 2 × 2 2 28 అనమాట. ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చే విలువ ఏంటంటే r² ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ. సో 28 × 7 అనమాట. 28 × 7. సో దీన్ని మనం వర్గంగా రాసేమో సార్ చెప్పండి. 28 ఏం రాసుకోవచ్చు మనము, 4 × 7గా రాసుకోవచ్చు. 4 7 28గా ఇట్లా రాసిన. ఇక్కడ మళ్ళీ 7 ఉంది, ఇక్కడ 7 రాస్తుంది ఇక్కడ. కాబట్టి r² ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఏం రాస్తాం మనము 2² రాసుకోవచ్చు. 7 × 7 ఎంత అయిపోయింది, 7² రాసుకుంటాం మనము. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇరువైపులో వర్గములు చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఈ 2 2 2 వర్గాలు మనకి క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే విలువ ఏంటంటే r మనకు సో 2×14 అనమాట. కాబట్టి సో వృత్తం యొక్క వ్యాసార్థం ఏంటంటే మనకు 14 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. అయితే మనకేం కావాలి, మనకు వృత్తం యొక్క పరిధి కావాలి. వృత్త పరిధి ఫార్ములా సో 2πr. కాబట్టి ఇది వృత్త పరిధి అనమాట. సో 2 × π అంటే ఎంత, 22/7. మరి r అంటే మనకు వచ్చినంత చెప్పండి, ఇక్కడ 14 కాబట్టి 14 రాస్తుంది ఇక్కడ 14. సో 7 × 7 7 2 14 అనమాట. సో గుణిస్తే ఏమొస్తుంది, 2 2 4 4 22 ఎంత అయిపోయింది, సో 88. కాబట్టి 2πr యొక్క విలువ మనకి ఎంతంటే సో 88 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ ఏమంటే x + 2/2 - x - 3/5 = 2x - 5/5 అయితే x విలువ ఎంత అన్నాడు చూడండి. ఇక్కడ మనకి LHS మనకి రెండు పదాలు ఉన్నాయి. ఇక్కడ
ఆర్హెచ్ఎస్లో ఒక పదం ఉంది. ఫస్ట్ ఏం చేద్దాం, వీటి మనం ఫస్ట్ కాస్ ఒకటి సూక్ష్మీకరణ చేస్తామన్నమాట. ఇక్కడ రాస్తా చూడండి, ఇక్కడ ఒక నిమిషం. సో ఇక్కడ రాస్తా చూడండి, ఎక్స్ ప్లస్ 2/2 మైనస్ ఎంత చెప్పండి, ఇక్కడ ఎక్స్ మైనస్ 3/5 ఈక్వల్ ఎంతంటే సో 2x మైనస్ 5/5 అనమాట. అయితే చూడండి ఇక్కడ రెండు పదాలు ఇక్కడ మనకు సో హారాలు ఇక్కడ 2, 5 ఉంది. వీటి మనం కాసాకు కడతాం. మనం కాసాకు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో ఫస్ట్ రెండు గుణించాలి, 2 × 5. సో 2, 5 ఎంత అయిపోయింది 10 వస్తుంది అనమాట. ఇక్కడ హారం 10 రాసుకుంటున్నా. నెక్స్ట్ ఏం చేస్తా, అడ్డగుణాకారం చేస్తా, 5 × మొత్తం అనమాట. 5 × x 5x, తర్వాత ప్లస్ ఉందా, ప్లస్ ఇక్కడ 5 రెట్లు ఎంత అయిపోయింది 10 వస్తుంది ఇక్కడ 10. తర్వాత ఈ 2 × మొత్తం అనమాట, 2 × -x మైనస్ 2x, 2 × -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +3 అనమాట ఇది. సో 2 3 ఎంత చెప్పండి, అప్పుడు 6 వస్తుంది. 6 ఇక్కడ ఏమో చెప్పండి ఇక్కడ. సో 2x - 5 అలాగే ఉంటుంది అనమాట ఇక్కడ. తర్వాత చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ ఏం చేస్తా, 5x - 2x ఎంత చెప్పండి 3x, 3x + 10 + 6 ఎంత చెప్పండి 16 అనమాట. ఈక్వల్ ఎంతంటే సో 2x - 5/5. ఇక్కడ 10 ఉంది ఆల్రెడీ ఇక్కడ. సో నెక్స్ట్ క్యాన్సిల్, రెండింటిలో హారాలు మనకు సో 5కు గుణించాలి కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. 5 × 5 5 రెట్ల 10 అనమాట ఇక్కడ. 5 రెట్ల 10. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × సంథింగ్ అదే వస్తుంది మళ్ళీ. సో 3x + 16 అనమాట. మరి ఇక్కడ 2తో గుణిస్తే ఏమొస్తుంది ఇక్కడ 2 రెట్ల 4x అన్న 2 × 2x ఎంత అయిపోయింది 4x మైనస్ 2 5 10 అనమాట. చూడండి ఇక్కడ. తర్వాత ఏం చేస్తా, ఇక్కడ ఈ 3x అవతల పోతే ఏమవుతుంది -3x, ఈ 10 అవతల కోసం ఏమవుతుంది ప్లస్ అనమాట. కాబట్టి ఏమొస్తుందంటే ఇక్కడ మనకు సో అవతల పోతే ఏమవుతుంది ఇక్కడ 16, ఈ 10 అవతల కోసం +10 అనమాట ఇది. అక్కడ ఏమవుతుంది ఇక్కడ సో 4x, 3x అవతల పోతే -3x అనమాట. సో 4x - 3x x వస్తుంది. x అంటే 16 + 10 26 అనమాట ఆన్సర్. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏముందంటే, ఒక చొక్కా మరియు ఒక గౌను ధర రూపాయలు 1380 1380 రూపీస్ అంట. 3 చొక్కాలు మరియు 2 గౌనుల ధర రూపాయలు 3110 అయితే సో ఒక గౌను ధర ఎంత అన్నది ఇక్కడ చూడండి. గుర్తుపెట్టుకొని ఫస్ట్ మీరు ఇక్కడ ఒక చొక్కా తరచు ఒక చొక్కా మరియు గౌన్ అంటే ఇక్కడ వాటి మొత్తం ధర ఎంత అయిపోయింది, ఒక్కొక్కటి ఎంత అంటే 1380 రూపీస్ అంటే. ఫస్ట్ ఏమనుకుంటాం మనము, సో చొక్కా ధర మనం ఫస్ట్ మనము సో ఎక్స్ అనుకుందాం. అదేవిధంగా గౌన్ ధర ఫస్ట్ మనము సో వై అనుకుందాం. మరి ఒక చొక్కా ఒక గౌన్ యొక్క ధర మొత్తం ఎంత, సో 1380. కాబట్టి ఎంత ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ మనకి ఎంత అంటే ఇక్కడ సో 1380 రూపాయలకు సమానం అవుతుంది అనమాట. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ 3 చొక్కాలు 2 గౌన్లు అంట. 3 చొక్కాలు అంటే ఏమొస్తుంది, ఒక చొక్కా అంటే ఎక్స్ కాబట్టి 3 చొక్కాలు అంటే ఏమొస్తుంది 3 × x అనమాట. ప్లస్ సో ఎన్ని గౌన్లు చెప్పండి ఇక్కడ 2 గౌన్లు అంటే ఏం చేస్తాం మనము 2 × y, 2 గౌన్లు అంటే సో 2y. వీటి మొత్తం ఎంత చెప్పండి ఇక్కడ సో 3110 రూపాయలకు సమానం అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం ఇక్కడ మనము, మనకు కావాల్సింది గౌన్ ధర కావాలి. మనకి గౌన్ అంటే ఏమనుకున్నాం మనం వై కాబట్టి మనకు కావాల్సిన వై విలువ కాబట్టి ఏం చేస్తాం మనము ఇందులో నుంచి ఎక్స్ని కర్తగా చేసి రాస్తాం మనం. ఎక్స్ ఈక్వల్ ఎంత అంటే అప్పుడు 1380 - y అనమాట. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఎంత 1380 - y అనమాట. సో దీని ఏం చేస్తాను నేను ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తానండి. మరి ఈ సమీకరణం ఏముంది ఇక్కడ 3x + 2y = 3110 కాబట్టి సో 3 × x అంటే ఎంత రాస్తాను నేను ఇప్పుడు 1380 సో y రాస్తున్నా 1380 - y అంట. x ఈక్వల్ అంటే ఇక్కడ మనకు ప్లస్ ఏమని చెప్పండి మళ్ళీ ఇక్కడ సో 2y ఈక్వల్ ఎంత అంటే 3110 అనమాట. మరి దీంతో గుణిస్తే ఏమొస్తుంది ఇక్కడ 3 × 3 1380 రూపీస్ చేస్తే ఏమొస్తుంది అంటే 4140 వస్తుంది. -3 × y ఎంత అయిపోయింది 3y ప్లస్ ఎంత ఇక్కడ 2y ఎట్లా ఉంటుంది ఇక్కడ ఈక్వల్ ఎంత అంటే 3110 అనమాట. తర్వాత చూడండి ఇక్కడ ఈ -3y + 2y ఎంత -1y ఉంటుంది. ఇది ఎట్లా పెట్టేస్తే ఇక్కడ 4140 -3y + 2y ఎంత -1y ఉంటుంది. ఈక్వల్ ఎంత అంటే 3110 అనమాట. ఈ మైనస్ అవతల పోతే ఏమవుతుంది +y అవుతుంది. ఈ 3110 కోసం ఏమవుతుంది మైనస్ కాబట్టి 4140 - 3110 ఈక్వల్ ఎంత అంటే y ఎక్కడ పోతే ప్లస్ కాబట్టి +y. సో తీసేస్తే ఏమొస్తుంది y ఈక్వల్ ఎంత అంటే మనకు సో 1030 రూపాయలు. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఒక గౌను ధర ఎంత అంటే మనకు 1030 రూపాయలు. చూడండి ఇక్కడ మనకు కావాల్సింది గౌను కాబట్టి ఏం చేస్తాం మనము ఈ చొక్కాను కర్తగా చేస్తే మనకు ఉండాల్సినటువంటి విలువ y కాబట్టి వైని ఇక్కడ పెట్టేసి మనం దీనిలో ప్రతిక్షేపిస్తాం మనం. కాబట్టి ఎక్స్ను తొలగించి అక్కడ వై రాసి వై విలువని కనుక్కున్నాం ఇక్కడ మనం. కాబట్టి సో ఈ విధంగా చేసుకుంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే 1030 రూపాయలు గౌను ధర అనమాట. సో నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏమంటే 6, 4, 8, x మరియు 12ల సగటు 8 అయితే x² విలువ ఎంత అనేది ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ. సో 1, 2, 3, 4, 5 రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ. సో వీటి యొక్క సగటు ఎంత అంటే మనకి 8కి సమానం అంట. అయితే x² విలువ ఎంత అనేది మీకు తెలుసు ఆల్రెడీ. సగటు ఫార్ములా సగటు = రాష్ట్రాల మొత్తం రాష్ట్ర సంఖ్య లేకుంటే x బార్ =σxi/n అని రాస్తాం అనమాట మనం. మరి x బార్ అంటే మనకి ఇచ్చినంత చెప్పండి ఇక్కడ 8 కాబట్టి సగటు 8 రాస్తుంది ఇక్కడ. తర్వాత మరి σxi అంటే ఏంటి రాశుల యొక్క మొత్తం అనమాట. అంటే ఇవన్నీ కలపాలి మనము 6 + 4 + 8 + సో x +
12 వీటి మొత్తము బై వీటి సంఖ్య ఎంత ఉంది ఇక్కడ మనకు 5 కాబట్టి 5 రాస్తున్నాయి ఇక్కడ నేను ఇక్కడ. తర్వాత అడ్డగుణాకారం చేసేమో సార్ చెప్పండి 5 × 8 8 5 సో 40 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 + 4 ఎంత 10 10 + 8 సో 28 సారీ 10 + 8 ఎంత 18 18 + 12 ఎంత చెప్పండి 30 వస్తుంది. సో 30 + x అంటే 40 ఈజ్ ఈక్వల్ 30 + x అనమాట. మరి x అట్లే పెట్టి 32 + 7 అవుతుంది మైనస్ కాబట్టి 40 - 30 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి x అవుతుంది. అప్పుడు x ఎంత అయిపోయింది 40 - 30 అంటే 10 వస్తుంది అనమాట. అయితే మనకేం కావాలి మనకి x కాదు మనకు కావాల్సింది x² కాబట్టి సో దీన్ని వర్గం చేసి ఏమొస్తుంది చెప్పండి x² ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 10² అంటే ఎంత అయిపోయింది అప్పుడు మనకు 10² అంటే మనకి ఎంత వస్తుంది అంటే 100 వస్తుంది. ఇది ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ ఏడో క్వశ్చన్ చూడండి. ఏడో క్వశ్చన్ ఏమంటే ఒక పంచభుజి యొక్క 4 కోణాలు 148 డిగ్రీలు 140 డిగ్రీస్ 77 డిగ్రీస్ 136 డిగ్రీస్ మరియు 93 డిగ్రీస్ అయితే 5వ కోణం ఎంత అన్నాడు. మీరు గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ చూడండి ఇది. మరి పంచభుజి అంటే మనకు అర్థమైంది ఇక్కడ పంచభుజి అంటే 5 భుజాలు ఉండేటువంటి బహుభుజి అనమాట. సో పంచభుజిలో మనకు ఉన్నటువంటి మొత్తం భుజాల సంఖ్య ఏంటంటే ఇక్కడ మనకు భుజాల సంఖ్య 5 ఉంటుంది. మరి మీకు అయితే చూడండి ఇక్కడ మరి పంచభుజిలో ఉన్నటువంటి కోణాలు ఏంటంటే మొత్తం మనకు 5 కోణాలు ఉంటాయి. కోణాలు కూడా మొత్తం మనకు 5 ఉంటాయి అనమాట. అయితే ఈ యొక్క 5 కోణాల మొత్తం ఎంత సమానం చెప్పండి ఇక్కడ 5 కోణాల మొత్తము. సో 5 కోణాల మొత్తము ఎంత అంటే 5 కోణాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 540 డిగ్రీలకు సమానం. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో పంచభుజిలో ఉన్నటువంటి 5 కోణాల మొత్తం ఎంతకు సమానం ఇక్కడ మనకు 540కి సమానం. దీనికి ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఏంటంటే సో n-2 × 180. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మీరు. సో n-2 × 180 ఏంటంటే ఒక బహుభుజిలో ఉన్నటువంటి కోణాల మొత్తానికి సూత్రం అనమాట. ఒక బహుభుజిలో ఉన్నటువంటి కోణాల మొత్తానికి ఫార్ములా అనమాట ఇక్కడ. అయితే మనకు తెలిసిన పంచభుజిలో ఉన్నటువంటి మొత్తం భుజాల సంఖ్య ఎంత అయిపోయింది ఇక్కడ మనకు 5 కాబట్టి ఏంటంటే ఎంత అయిపోయింది ఇక్కడ 5 తీసుకుంటాం మనము. 5 - 2 ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ సో 180. సో ఏమొస్తుంది అప్పుడు 5 - 2 అంటే 3 కాబట్టి 3 × 180 18 54 కాబట్టి 540 అనమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి మీరు సూత్రం. ఇది ఇంపార్టెంట్. n-2 × 180 అంటే ఇక్కడ ఒక బహుభుజిలో ఉన్నటువంటి కోణాల మొత్తానికి ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ చతుర్భుజి తీసుకుంటే ఏమొస్తుంది చతుర్భుజి అంటే మనకు ఉన్నటువంటి భుజాల సంఖ్య మొత్తం 4 కాబట్టి 4 - 2 అంటే మీకు 2 వస్తుంది. 2 × 180 ఎంత అయిపోయింది 360 వస్తుంది. కాబట్టి చతుర్భుజిలో మనకు ఉన్నటువంటి 4 కోణాల మొత్తం మనకు 360కి సమానం. కాబట్టి మనకు కావాల్సింది పంచభుజి కాబట్టి సో 5 కోణాల మొత్తం మనకి ఎంత సమానం ఇక్కడ మనకు 540కి సమానం అనమాట. ఇందులో మనకు 4 కోణాలు మనకి ఇచ్చింది అక్కడ ఆల్రెడీ. ఏమి ఇచ్చింది చెప్పండి ఇక్కడ 148 77 136 93 వాటి మొత్తం ఫస్ట్ కనుక్కుందాం మనము. ఇక్కడ కనుక్కుందాం మనము. సో 148 77 136 తర్వాత 93 ఈ మొత్తం కూడితే మనకు వచ్చేటువంటి విలువ ఎంత మొత్తం కూడితే మనకు సో 454 544 వస్తుంది అనమాట. మనకేం కావాలి మనకు 5వ కోణం కావాలి. మనకి ఎట్లా వస్తుంది చెప్పండి. సో పంచభుజులు 5 కోణాల మొత్తం ఎంత సమానం చెప్పండి మనకు 540కి సమానం అనమాట. దీని నుంచి ఏం చేస్తాం మనము మిగతా 4 కోణాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని మనం తీసేస్తాం మనం. కాబట్టి 540 - 454 తీసేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎంత మనకు సో 86 వస్తుంది. కాబట్టి సో మిగతా 5వ కోణం ఎంత ఇక్కడ మనకు 86 డిగ్రీస్కి సమానం కావడం జరుగుతుంది. సో తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏముందంటే ఒక స్వీట్ను తయారు చేయడానికి 1.5 కిలోల చక్కెర మరియు 2.5 కిలోల సో గోధుమ పిండి కలిపారంట. ఆ స్వీట్లో చక్కెర యొక్క శాతం ఎంత అన్నాడు ఇక్కడ. అయితే మనకి ఏమిచ్చింది ఇక్కడ సో వాటి యొక్క బరువు ఇచ్చినాడు అంతే. ఇక్కడ వాటి శాతం మనకి ఇవ్వలేదు కాబట్టి చూద్దాం ఇక్కడ ఫస్ట్ మనము. మరి చక్కెర తర్వాత గోధుమ పిండి వీటి ఇక్కడ మనకి ఏమైనా బరువులు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం ఫస్ట్ వాటిని మనము నిష్పత్తి ప్రకారం తీసుకుందాం మనము. సో చక్కెరను ఏతో సూచిస్తాం మనం. తర్వాత సో వీటిని ఇక్కడ మనం గోధుమ పిండిని ఎంతో వస్తుంది మనం బీతో సూచిస్తే వాటి యొక్క నిష్పత్తి ఏంటంటే మనకు సో 1.5 కిలోల చక్కెర తర్వాత ఈస్ట్ ఎంత అయిపోయింది ఇక్కడ సో గోధుమ పిండి ఎంత 2.5 కిలోలు కాబట్టి ఏం చేస్తాం మనము 2.5 ఇక్కడ రాస్తాం ఇక్కడ మనము. తర్వాత వీటి నిష్పత్తి కనుక్కున్నాం మనము. ఇదేమొస్తుంది చెప్పండి 2 × 2 1 ఎంత 3/2 అనమాట. తర్వాత ఈస్టు 2 × 2 4 1 ఎంత చెప్పండి 5/2 సో 2 హారాలు క్యాన్సల్ చేస్తే మనము అప్పుడు మనకు వచ్చేటువంటి విలువ ఎంత సో A/B ఈజ్వల్ ఎంత మనకు 3/5 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ. సో మొత్తం ఇక్కడ చక్కెర తర్వాత గోధుమ పిండి మొత్తం మనకు 8 భాగాలు అయితే ఆ 8 భాగాల్లో ఉన్నటువంటి మొత్తము చక్కెర యొక్క మనకు భాగం ఎంత అంటే 3 భాగాలు అనమాట. అదేవిధంగా గోధుమ యొక్క భాగం ఎంత మనకు 5 భాగాలు అనమాట. సో ఈ విధంగా మనం తీసుకుంటాం మనం. తర్వాత మనకేం కావాలి మనకు సో స్వీట్లో చక్కెర యొక్క శాతం ఎంత అన్నాడు. శాతం కోసం ఏం చేస్తాం మనము సో మనకు కావాల్సింది చక్కెర శాతము కావాలి. దానికోసం ఏం చేస్తాం మనం ఏ పర్సెంటేజ్ మనకు కావాలి కాబట్టి సో చక్కెర యొక్క భాగం ఎంత చెప్పండి సో 3 భాగాలు అంటే మొత్తం భాగాలు ఇక్కడ మనకు 3 + 5 అంటే 8 భాగాలు అనమాట. మరి శాతం కోసం ఏం చేయాలి మనం ఇంటూ 100 చేస్తాం కాబట్టి సో ఇంటూ 100 చేద్దాం మనం. 100 చేస్తే ఏమొస్తుంది అప్పుడు సో క్యాన్సల్ చేద్దాం మనము. సో 4 × 8 4 సో 4 25 ఇక్కడ అప్పుడు ఏమొస్తుంది చెప్పండి 3 × 25 75
సో బై ఎంత అయిపోయింది 2 అనమాట, 75/2 వస్తుంది ఇక్కడ. మరి 70/2లో మనం 70/2 అంటే అర్థమైంది ఇక్కడ. సో 37.5% అనమాట. కాబట్టి సో మనకు ఉన్నటువంటి స్వీట్లో ఉన్నటువంటి చక్కెర యొక్క శాతం ఎంత అంటే మనకు 37.5% సమానం కావడం జరుగుతుంది అనమాట ఇది. సో తర్వాత 9th క్వశ్చన్ వచ్చి 9th క్వశ్చన్ ఏమందంటే 212/400 212/400కు సమాన భిన్నం ఏదైనా ఇక్కడ అయితే మనకి 4 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. సో దీనికి సమానంగా ఉన్నటువంటి భిన్నం ఏదైనా ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం మనము. సో మొదటి భిన్నం ఏమింది ఇక్కడ 0.05 ప్లస్ 0.003 అంట. సో దీన్ని ఫస్ట్ మనము అక్కడనే భిన్నంగా మారుస్తామో చెప్పండి. సో పాయింట్ తర్వాత మనకి 2 ఎక్కలు ఏం చేస్తాం మనము, దీన్ని మనం 5/100గా రాసుకుంటాం. దీని ఏం రాస్తాం మనము, సో 3/1000గా రాసుకుంటాం మనము, ఎందుకంటే మనకి 1 2 3 విలువలు కాబట్టి. సో రెండింటిని సజాతి భిన్నాలంటే ఏం చేయాలి మనము, ఇక్కడ కూడా మనకు ఒక 0 వస్తాం మనకు. సో ఈ రెండు హారాలు సేమ్ అవుతాయి కాబట్టి ఇక్కడ పైన దీని ఏం చేస్తాం మనం, లవాని హారాన్ని 10తో గుణిస్తాం కాబట్టి అప్పుడు ఏం చేస్తాం దీన్ని మనము 50/1000గా రాసుకుంటాం మనము. ప్లస్ ఎంత అయిపోయింది ఇక్కడ, సో 3/1000 అనమాట. మొత్తం గుర్తు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ మనకు 50 ప్లస్. సో రెండింటి హారాలు సేమ్ ఉంటే ఒకటేసారి మనము 1000 హారంగా రాసుకోవచ్చు మనము. తర్వాత 50 ప్లస్ 3 53 అనమాట. మరి దీన్ని మనము హారము 400గా మారుస్తే మనకు 212 రాదనమాట. అది కాబట్టి మనకు మొదటి ఆప్షన్ ఆన్సరు కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ హారం 1000 ఉంది, ఇక్కడ ఇది 400గా మారితే మనకి ఇది వచ్చే విలువ ఇంకా తక్కువ అవుతుంది అనమాట. కాబట్టి సో మనకి ఎక్కువ కావాలి ఇక్కడ, మనకి 212 అంటే ఎక్కువ కాబట్టి మనకి రాదనమాట అది. మరి సెకండ్ ఏమని చెప్పండి, ఇక్కడ కూడా 5/100 ఉంది, ఇక్కడ ఈ 3/10 ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం హారం 100 వచ్చేగా రాస్తే ఏమొస్తుంది చెప్పండి అప్పుడు. సో దీన్ని 10తో గుణించి భాగించాలి మనం. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, 30/100 వస్తుంది అనమాట. ఈ రెండు మన హారాలు సేమ్ అయితే ఏం చేస్తాప్పుడు మనము హారం 100గా రాసుకుని రెండు కలిపితే ఏమొస్తుంది 5 + 30 ఎంత చెప్పండి 35 వస్తుంది అనమాట. మరి దీన్ని మనము సో హారాన్ని 400గా మార్చాలంటే మనం 400గా మార్చాలంటే ఏం చేస్తుంది మనం, సో లవాని హారాన్ని 4తో గుణించి భాగిద్దాం మనం, 4/4 అనమాట. మరి హారం ఎంత 100 × 4 ఎంత చెప్పండి 400 వస్తుంది. మరి లవం ఎంత వస్తుంది చెప్పండి అప్పుడు, సో 140 వస్తుంది అనమాట. కాబట్టి ఇది కూడా మన దీనికి సమానం కావడం లేదనమాట. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా సో ఆన్సర్ కాదనమాట, అది ఫస్ట్ కూడా కాదు. మరి థర్డ్ చూద్దాం మనము. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ దీన్ని కూడా మనము దీనికి సమానంగా ఉన్నటువంటి సజాతి భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది చెప్పండి, సో 50/10గా రాసుకోవచ్చు మనము. ఇక్కడ 10తో గుణిస్తే ఏమొస్తుంది, సో లవాన్ని 10 కూడా 10తో గుణించి హారం కూడా 10తో గుణించాలి మనము. 50/10 అన్న ఒకటే, 5 అన్న ఒకటే అనమాట. ప్లస్ ఎంత చెప్పండి, సో 3/10 అనమాట. 50 + 3 ఎంత చెప్పండి 53/10 అవుతుంది అనమాట. దీన్ని కూడా మనం హారం 400గా రావాలంటే ఏం చేస్తాం మనము, సో ఇంటూ 40తో గుణించి భావించాలి మనం, 40/40 అనమాట. మరి 53/40 చాలా ఎక్కువ వస్తుంది, అది చూడండి ఇప్పుడు 10 × 40 ఎంత అయిపోయింది, సో 400 వస్తుంది ఇక్కడ. సో లవం ఎంత వస్తుందంటే సో 2120 వస్తుంది అనమాట. కాబట్టి ఇది కూడా నీకు సరిపోవడం లేదనమాట ఇక్కడ. సో మనకి ఎంత కావాలి యాక్చువల్గా 212/400 కావాలి. మనకి ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ, సో 2120/400 వచ్చింది. ఇది కూడా మనకు ఆన్సర్ కాదనమాట. కాబట్టి థర్డ్ కూడా ఆన్సర్ కాదు. మరి ఫోర్త్ చూద్దాం మనం. ఇక్కడ హారం ఇక్కడ 10 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 100 ఉంది కాబట్టి ఏం చేస్తాం మనము, సో దీన్ని కూడా 100గా మార్చాలంటే ఏం చేస్తాం మనము, లవాన్ని మనము 10తో గుణించి భాగిస్తాం మనం లవాని హారాన్ని. సో అప్పుడు ఏమొస్తుంది చెప్పండి 50/100 అనమాట. ప్లస్ ఎంత చెప్పండి ఇక్కడ 3/100 అవుతుంది ఇక్కడ. మరి రెండు హారాలు సేమ్ ఉంటే ఏం చేస్తాం మనం 100 రాసుస్తాం ఇక్కడ మనం. సో 50 + 3 ఎంత చెప్పండి 53 అనమాట. దీన్ని కూడా హారం మనము 400గా మార్చాలంటే ఏం చేస్తాం మనం, దీన్ని మనము సో ఇంటూ 4/4 చేస్తాం అనమాట. 53 4 ఎంత చెప్పండి 212. సో 100 × 4 ఎంత చెప్పండి 400 అనమాట. కాబట్టి సో ఇది మనకు మొదటి దానికి మనకి ఇచ్చినటువంటి లెక్కకు సరిపోవడం జరుగుతుంది ఇక్కడ. సో 212/400 ఎంత సంబంధించి ఇక్కడ మనకు 5/10 + 3/100కి సమానం కావడం జరిగింది. కాబట్టి మనకు ఫోర్త్ ఆప్షన్ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో తర్వాత 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏముందంటే x + 3 మంది పురుషులు 2x - 1 రోజులలో చేసినటువంటి పని మరియు 4x - 2 పురుషులు x + 4 రోజులలో చేసిన పని 2:5 నిష్పత్తిలో ఉంటే x విలువ ఎంత అన్నాడు. ఫస్ట్ మీరు గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల సంఖ్య వారు చేసినటువంటి రోజులకు పని చేసినటువంటి రోజులకు విలోమానుపాతంలో ఉంటుంది అంటే అర్థమైంది. ఇక్కడ మన మనుషుల సంఖ్య పెరిగితే ఏం కావాలి, మనం పనిచేసేటువంటి రోజుల సంఖ్య తగ్గుతుంది అన్నమాట. ఎందుకంటే సో ఎక్కువ మంది పనికి వస్తే ఏమవుతుంది, మనకు చేసేటువంటి పని యొక్క రోజుల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి అర్థమైంది ఇక్కడ పని చేసేటువంటి పురుషుల సంఖ్య పెరిగే కొద్ది మనకు వారు చేసినటువంటి రోజుల సంఖ్య మనకు పనికి చేసినటువంటి రోజుల సంఖ్య మనకు తగ్గుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఈ రెండింటి మధ్య మనకు విలోమానుపాత సంబంధం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాం మనము ఆ రెండింటిని మనం గుణించి మనము ఒక స్థిరాంకంగా తీసుకుంటాం. కాబట్టి మనము x + 3 × 2x - 1 ఈజ్ 2. తర్వాత అదేవిధంగా 4x - 2 ఇక్కడ పురుషుల సంఖ్య ఎంతో వారు పనిచేసిన రోజులు ఎంత చెప్పండి ఇక్కడ x + 4. సో ఈ నిష్పత్తి మనకు ఎంతకు సమానం, ఇప్పుడు మనకు 2:5కు సమానం కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సో పురుషుల సంఖ్య ఇంటూ వాళ్ళు పనిచేసినటువంటి రోజుల సంఖ్య ఈజ్ 2. ఇక్కడ మన రెండో దాంట్లో మనకు పురుషుల సంఖ్య ఇంటూ వారు పనిచేసిన రోజుల సంఖ్య రెండు గుణిస్తే మనము వాళ్ళ నిష్పత్తి వస్తుందన్నమాట. ఆ నిష్పత్తి మనకి ఎంత చెప్పండి ఇక్కడ 2:5 అనమాట.
మరి నిష్పత్తి చూడండి ఇది రాసిన తర్వాత ఏం చేస్తాం మనము ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ 3 ఇంటూ సో 2x మైనస్ 1 అంటే మీరు గమనిస్తే ఇక్కడ మనకు 4x మైనస్ 2 ఉన్నాయి ఇక్కడ. సో దీని నుంచి మనం 2 కామన్ తీస్తే అప్పుడు లోపల ఏమంటే చెప్పండి ఇక్కడ 2x మైనస్ 1 ఉంటుందన్నమాట. మళ్ళీ ఏమని చెప్పండి ఇక్కడ x ప్లస్ 4 ఉంది ఇక్కడ ఈజ్వల్ ఎంత చెప్పండి ఇక్కడ సో 2:5కు సమానం అవుతుంది. నిష్పత్తి అంటే అర్థమైంది ఈ రెండింటి కూడా భాగాహారం కాబట్టి సో ఏం చేస్తాం మనము 2x మైనస్ 1 2x మైనస్ 1 క్యాన్సల్ చేస్తే మనము అప్పుడు మనకి మిగిలే విలువ ఏంటంటే ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈస్టు ఎంత చెప్పండి ఇక్కడ సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఈజ్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 2:5కు సమానం అవుతుంది అనమాట. దీన్ని మనం భిన్నంగా రాస్తే ఏమొస్తుందో చెప్పండి ఎక్స్ ప్లస్ 3 బై సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 4కు సమానం అవుతుంది. ఈజ్వల్ ఇక్కడ ఎంత చెప్పండి ఇక్కడ 2:5 అన్న 2/5 అని ఒకటే కాబట్టి 2/5 వస్తుంది ఇక్కడ. నేను నెక్స్ట్ ఏం చేస్తే అడ్డగుణకం చేస్తే మీకు ఏమొస్తుందో చెప్పండి ఇక్కడ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ 5 ఇంటూ 3 15 అనమాట. ఈజ్వల్ ఇక్కడ 2 2 4 ఇక్కడ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఏమొస్తుందో చెప్పండి 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 4x ప్లస్ 16 అనమాట 4x ప్లస్ 16 అనమాట. తర్వాత 4x ఉదరికి వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి 5x మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 16 ఎక్కడ అట్లే ఉంటుంది ఇక్కడ ఈ 15 ఎక్కడ పోతే ఏమవుతుంది మైనస్ 15 అనమాట. ఇక్కడ అప్పుడు ఏమొస్తుంది 5x మైనస్ 4x 1xకి సమానం అవుతుంది. అంటే x అనమాట x కూడా ఎంత 16 మైనస్ 15 ఎంత ఇప్పుడు 1కి సమానం కాబట్టి x కూడా ఎంత అంటే మనకు 1కి సమానం కావడం జరుగుతుంది అనమాట. దయచేసి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మిగతా లెక్కలు మళ్ళీ ఇంకో వీడియోలు చెప్పుకుందాము.